హలో. ఈరోజు బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ చూసేద్దాం. ఇలా సింపుల్గా చేసేసినాం అనమాట, తొందరగా అయిపోతుందని. బ్రేక్ఫాస్ట్లోకి వెళ్ళిపోదాం. చట్నీ మిక్సీ పట్టేసి అక్కడ పెట్టేసినాం. తాలింపు పెట్టడానికి పోపు పెడుతున్నాం అనమాట. తాలింపు పెట్టి అయిపోయిన తర్వాత దోశ పిండి తీసుకున్నాం. కొంచెం ఒక గిన్నెలో తీసేసి కలిపేసుకున్నాం. ఇక తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టేసినాం, అయిపోతుంది దాంతో పని. ఇంతే సరిపోతుందా అని డౌట్ రావచ్చు. పిల్లలకి నా కోసమే కాబట్టి అంతే సరిపోతుంది, అదే ఎక్కువ అవుతుంది కూడా. ఎందుకంటే వాళ్ళు దోశ తినడం కష్టం, ఇడ్లీ అయితే ఇష్టంగా తింటారు కానీ దోశ కష్టంగా తింటారు. హాట్ వాటర్ కూడా పెట్టేద్దాం. బాగా జలుబులు చేసి ఉన్నాయి, వర్షాలు పడుతున్నాయి కదా. ఎండాకాలంలో వర్షాలు ఏంటో విచిత్రంగా పడుతుంటాయి కదా. హాట్ వాటర్ తీసుకెళ్ళి దోశ వేసేసి మా పాపకు తినిపించేసి ఆమె స్కూల్కి పంపించేసినాం. ఆమెతో పని అయిపోయిందనమాట. ఇక్కడ బట్టలు కదిలిస్తే పడిపోతున్నాయి అనమాట, అన్ని బట్టలు ఉన్నాయి. 3 డేస్ బట్టలు. 3 డేస్ బట్టలు అంటే 3 డేస్ బట్టలు కాదు, 3 డేస్ బట్టలు ఒకరోజు వాషింగ్ మిషన్లో వేసేసినాం, తెచ్చి అక్కడ పెట్టినాం. అన్ని బట్టలు అయినాయి. అదేంటి బకెట్లో ఉన్నప్పుడు బకెట్ పడిపోయి అన్ని బట్టలు ఉంటే ఫోల్డ్ చేస్తే ఇవే బట్టలు కదా అనిపిస్తుంది. ఆ రోజు ఈ బెడ్షీట్లు అవి కూడా వాష్ చేసినాం, పైనుంచి తీసుకొచ్చి మడతేసి పక్కన పెట్టేసిన. ఈ బకెట్ తీసుకెళ్ళి బాల్కనీలో పెట్టేస్తే పని అయిపోతుంది. ఇవన్నమాట మనం ఫోల్డ్ చేసిన బట్టలు సెల్ఫ్లో సర్దేసుకోవాలి, పని అయిపోతుంది. ఇక్కడ కటన్ తీస్తే కొంచెం వెలుతురు వస్తుంది. నేనైతే ఎప్పుడు విండో వేసి పెడతా, ఎందుకంటే ఎక్కువ డస్ట్ వస్తుంటుంది. చుట్టుపక్కలంతా బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయి, ఒకటే డస్ట్ వస్తుంటుంది. అది క్లీన్ చేసుకొని సరిపోతుంది. ఇంకా ఈ కింద ఏంటంటే అక్కడ మొక్కలు నాటుతున్నారు. ఆ రోజే మొక్కలు నాటేసి నీళ్ళు పెడుతున్నారు. ఈ జెండాలు కూడా ఒకసారి కట్టేస్తున్నారు, ఎందుకంటే ఈ జెండాలు కట్టేది రాముల వారి గుడి ఓపెనింగ్ ఉందన్నమాట, అందుకోసం ఆ జెండాలు కడుతున్నారు. ఆ బకెట్ తీసుకొని బాల్కనీలోకి వచ్చేసిన. ఇక్కడ పూలేమో గ్రిల్లోకి పోతున్నాయి. చిన్నగా ఉన్నప్పుడు ఏంటంటే ఆ పూలు మా సైడ్ డోర్ వైపు తిప్పెట్టుకుండా అక్కడ కూర్చుంటే పూలు కనిపిస్తాయి, కొంచెం ప్రశాంతంగా అనిపించేది. కానీ ఇప్పుడు పెద్దగా అయిపోయినాయి మొక్కలు, ఇటు సైడ్ తిప్పాలంటే అవి తునిగిపోతున్నాయి. కాబట్టి ఇంకా అవి అలాగే వదిలేసినాం. గ్రిల్లోంచి అంత పైకి వచ్చేసింది ఆ మొక్కేమో, కట్ చేస్తేనేమో అలా పెరిగి అలాగ అయిపోతున్నాయి. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఈ మనీ ప్లాంట్ ఏంటో మనం పెంచినప్పుడు అది పెరగదు, దాని అంతటికి అదే పెరుగుతుంటుంది. మీకు కూడా ఎప్పుడైనా అలాగ అనిపించిందా? అనిపిస్తే తప్పకుండా కామెంట్ చేయండి. తర్వాత మన కోసం దోశ వేసేసుకొని తినేస్తే మన బ్రేక్ఫాస్ట్ కూడా అయిపోతుంది. తర్వాత లంచ్ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది ఏమైందంటే దోశ స్టోర్ బియ్యం అయిపోయినాయి అనమాట. అవి అయిపోయినాయి, నార్మల్ బియ్యం పోసినాం. ఆ దోశలో ఆ రేంజ్లో వస్తున్నాయి అనమాట. తప్పదు, ఇంకా అడ్జస్ట్ అయిపోవడమే. తినేసి ఈ కుక్కర్తోనే పని కాబట్టి కుక్కర్ తీసినాం. కందిపప్పు తీసుకొని ఒక గ్లాస్ పెట్టుకుంటే ఇంకా అది ఎక్కువైపోద్ది అనమాట. కానీ మనకు తక్కువ వండాలంటే మన చేతికి రాదు, పేస్ట్ అయినా కానీ ఎక్కువే వండుతాం. అదేంటో ఎప్పుడు అనుకుంటే తక్కువ పెట్టాలని, కానీ అది మన వల్ల కాదు. ఈ డబ్బా తీసుకెళ్ళి అక్కడ ప్లేస్లో పెట్టేస్తే దాంతో పని అయిపోయిద్ది. ఆ ఫ్రిడ్జ్లో నుంచి టమాటా పచ్చిమిర్చి తీసుకొచ్చి వాటర్లో వేసేసిన, కొంచెం కూలింగ్ అంతా పోతుంది అని చెప్పేసి. అవి నీట్గా కడిగేసి కట్ చేసేసుకొని కందిపప్పులో కొంచెం వాటర్ పోసేసి ఈ టమాటా ముక్కలు పచ్చిమిర్చి అందులో వేసేయడమే. ఈ పచ్చిమిర్చి ముక్కలు మాత్రం మంచి యూనిటీగా ఉన్నాయి, అసలు పక్కా పోకుండా అన్నీ ఒక సైడే ఉన్నాయి అనిపించింది అవి చూస్తే. దీంట్లో కొంచెం ఉప్పు వేసేసి కొంచెం ఆయిల్ వేసేసి పెట్టేసిన. నార్మల్గా అయితే కారం అలా కూడా వేస్తుంటాం ఒక్కొక్కసారి మర్చిపోతుంటాం కాబట్టి అలా పెట్టేస్తుంటాం. అన్నీ వేసేసి పెట్టేస్తే పని అయిపోతుంది, ఈజీగా తాలింపు పెట్టేసేసుకోవచ్చు. ఒక్కోసారి మర్చిపోయినప్పుడు ఏం చేయలేము, మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టేస్తే అయిపోతుంది. ఇంకా గిన్నెలు కడగాలి కదా. గిన్నెలు కడగాలంటే ఈ బుట్ట ఖాళీ చేయాలి ఫస్ట్. బుట్ట తీసుకొచ్చేసి మొత్తం సర్దేస్తున్నా సెల్ఫ్లో. ముందు రోజు నైటే కడిగి పెట్టినాం అనమాట. ఇవన్నీ మొత్తం మారిపోయినాయి మంచిగా. ఇవి సర్దేసినప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఊరికే సర్దడం కడగడం ఎందుకు అనిపిస్తుంది. అలాంటప్పుడు ఏమైనా అలా వదిలేయాలనిపిస్తుంది. ఏదైనా చిన్న స్పూను చాకు అలాంటిది ఏమైనా కనిపించకపోతే అవన్నీ పడేసుకుంటా, సౌండ్ వస్తుంటుంది అనమాట.
అదన్నమాట. ఇంక తప్పదు కాబట్టి అవన్నీ సర్దేసి గిన్నెలు కడిగేసి ఊడ్చేసినాం. ఇక్కడ ఇల్లు తుడిచేస్తే ఇంక పని అయిపోతుంది. ఆల్రెడీ అన్నం అయిపోయింది, పప్పు ఉడుకుతుంది. స్నానం చేసేసి వచ్చి పప్పు తాలింపు పెట్టేసుకుంటే అయిపోతుంది. పప్పు ఉడికింది. ఇంకా ఈ పప్పు గుత్తితో వినిపించాలన్నమాట. వీడియో తీస్తూ ఊరికే తిప్పుతున్నా కానీ అక్కడ మాత్రం పచ్చిమిర్చి ఏం మెదకలేదు అనిపించిన తర్వాత కొంచెం ఉప్పు వేసేసి తర్వాత కొంచెం కారం వేసేసుకోండి. తర్వాత తాలింపు పెట్టేసుకుందాం. ఈలోపే కొంచెం కరివేపాకు అండ్ ఉల్లిపాయలు కూడా కట్ చేసి పెట్టుకున్న పక్కన తాలింపు వేసేసుకుందాం. ఉల్లిపాయలు కరివేపాకు వేసేసి కొంచెంసేపు మగ్గనిచ్చేస్తే తాలింపు రెడీ అయిపోతుంది. ఇక్కడ ఏమైందంటే ముందే చింతపండు కూడా నానబెట్టేసుకుంటా. చింతపండు అక్కడ నానబెట్టలేదనమాట. అందుకని చింతపండు కొంచెం తీసుకొని వాష్ చేసేసుకొని గిన్నెలో వేసేసుకొని వాటర్ పోసేయండి. కొద్దిసేపు నానుతుంది. ఈలోపు తాలింపు పప్పు ఎనపడం అన్నీ అవుతుంటాయి. కొద్దిసేపు నానితే గుజ్జు మంచిగా వస్తుంది అని చెప్పేసి కొద్దిసేపు అలా పెట్టేసినాం. తర్వాత చింతపండు గుజ్జు మొత్తం తీసేసి ఈ తాలింపులో పోసేసేయండి. ఈ పప్పు అంతా ఎనిపేసేసి ఆ తాలింపులోనే పోసేద్దాం, అయిపోతుంది. మీరు కూడా ఇలాగే చేస్తుంటారా? ఒకవేళ చేయకపోతే ఖచ్చితంగా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇంకా అయిపోయింది. పప్పుతోటి మూత పెట్టేసి కొద్దిసేపు ఉందాం. ఇప్పుడు పొంగు రావడానికి రెడీగా ఉందన్నమాట. ఇప్పుడు మనం అటు ఇటు వెళ్ళి ఫోన్ చూసుకుంటూ ఉన్నామంటే ఇంకంతే, మొత్తం పొంగిపోతుంది. స్టవ్ అంతా క్లీన్ చేసుకుంటా మళ్ళీ ఆ పని అంతా ఉంటుంది. కాబట్టి ఏం చేసినా స్టవ్ దగ్గరే ఉండండి. ఆ పొంగి వచ్చే టైం కొద్దిసేపు కొంచెం ఎక్కువసేపు మరగనిస్తే మంచి టేస్ట్ వస్తుంది అనమాట. అందుకని కొద్దిసేపు ఉంచుకోండి. అంతే. ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాం. ప్లీజ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు లంచ్ బాక్స్ పెట్టే పని కూడా లేదనమాట.